మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుటుంబ నిర్వహణలో మహిళా మనులు నిర్వర్తించడంలో పాత్ర అందరికీ తెలిసిందే. గృహిణిగా, ఉద్యోగినిగా, వ్యాపారవేత్తగా బిజీగా గడుపుతూ తన ఆనందాన్ని కోల్పోతున్నారని ఇదే విషయానికి స్పందించి సూర్యాపేట పట్టణానికి చెందిన జ్యోతి కృష్ణమూర్తి గారు మహిళల ఆనందం కోసం, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఆనందంగా, శారీరకంగా బలహీనులు కాకుండా ఉండడం కోసం, ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ఆటపాట కార్యక్రమానికి ఇంతమంది మహిళలను కూడగొట్టి ఒక దగ్గరికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అందరినీ సంతోషంగా ఉంచడం కోసం, మానసికంగా ఆనందంగా ఆటపాటల కార్యక్రమం ద్వారా అందరూ సంతోషంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమానికి పేరుగా త్రిశక్తి వనితా గ్రూప్ అని ఒక గ్రూపును పెట్టుకొని అందరు మహిళలను ఒక దగ్గర చేర్చుకొని అందరితో మాట్లాడి అందరినీ సంతోషంగా గడపడానికి, వాళ్ళు ఇంట్లో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా, ఆ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చి మహిళలంతా ఒకే దగ్గర కూడి అందరూ ఒక సంతోషకరంగా ఆటపాటల ద్వారా సంతోషంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు చేయాలనుకున్నారు, ఈ ఆలోచన ఎలా వచ్చిందని జ్యోతి కృష్ణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ రోజులలో గృహిణీలు చాలా మంది ఉద్యోగాలు లేకపోతే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు ప్రతిరోజు ఇల్లు, పిల్లలు స్కూల్కు పంపించడము, బాక్సులు కట్టడము, అలా ఎవరికి వాళ్ళే బిజీ లైఫ్లో ఉంటున్నారు. నాకు తెలుసు ఈ మధ్య మహిళలు చాలా మంది ఎంజాయ్ కోరుకుంటుర్రు. మాకు కూడా ఒక ఫ్రీ ఉండాలి, మాకు కూడా ఒక రిలీఫ్ ఉండాలి అని అనుకుంటుర్రు. ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటుర్రు. దానిని దృష్టిలో పెట్టుకొని నా త్రిశక్తి వనితా గ్రూపులో ఫస్ట్ మెగా ప్రోగ్రాం కింద ఈరోజు రథసప్తమి వేడుకలు జరుపుకుంటున్నాము మహిళలందరితో కలిసి. మొట్టమొదట మహిళలు స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలని, అందరూ ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నేను కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం? గత 2 సంవత్సరాల నుంచి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నేను జరిపిస్తున్నాను. ఈ త్రిశక్తి వనితా గ్రూప్ నుంచి ఇదే మొట్టమొదటి ప్రోగ్రాము ఫస్ట్ చేస్తున్నాను మేడం. ఎంతమంది ఉంటారు మేడం అందరు మహిళలందరూ కలిసి? సుమారు 350 మెంబర్స్ లిస్టులో వచ్చారు మేడం. ఈరోజు నేను 500 గెస్ట్ చేశాను, కానీ ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. 350 మెంబర్స్ ఇప్పుడు హాజరయ్యారు మేడం. టోటల్ వచ్చేసి 500 మెంబర్స్ ఉంటారా గ్రూప్లో? ఖచ్చితంగా 509 మెంబర్స్ వచ్చారు మేడం మా త్రిశక్తి వనితా గ్రూప్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. చెప్పండి మేడం, ఇలా ఇందులో పాల్గొనడం మీకు ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ వచ్చి చాలా నాకు క్లోజు. నాది వచ్చి బెంగళూరు, కర్ణాటక నుంచి నేను ఇక్కడ సూర్యాపేటకి వచ్చినాను. వచ్చిన రోజు నుంచి నాకు ఫ్రెండ్ తాను చాలా అయ్యి ప్రతి ఒక్క దాంట్లోనూ హుమ్మసిస్తుంది. ప్రతి ఒక్క మహిళకి మీరు ఇలా ఉండాలి, అలా చేయాలి అనేసి ప్రతి ఒక్క దాంట్లో ప్రోత్సాహం ఇస్తుంది. ప్రతి ఒక్కటి ఏమంటే వైట్ పేపర్ ఎలా ఉంటుందో అందరితో, ప్రతి ఒక్కరు పేదోళ్ళు, షౌకార్లు అనేది ఏం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకుంటుంది. అదే మాదిరిగా కండిషన్ చేస్తుంది, మీరు ఇలాగే చేయాలి, మీరు ఇలాగే ఆడాలి. మీరు ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది అనేసి. మా ఫ్రెండ్ ప్రతి ఒక్కటనే వైట్ పేపర్ ఎలా ఉంటుందో అట్లుంటుంది. ఎవ్వరికి దిగులు పడదు. ఏమిటికి త్రిశక్తి వచ్చిందంటే 3 మహిళ చేసి ఎంత శక్తి ఉంటుందో మా ఫ్రెండ్కి వచ్చి అంత శక్తి ఉంది అనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకోటి ఏం తెలుసా, ప్రతి ఒక్క మహిళకు మీరు రాండి, కంప్లీట్గా రావాలి, చెయ్యాలి, పాల్గొనాలని ప్రతి ఒక్క వారికి ఫోన్ చేసి మరీ పిలిచి రమ్మంటుంది. ప్రతి ఒక్క గేమ్లోనే పాల్గొంటారు. ప్రతి ఒక్కరిని సరి సమానంగా చూసుకుంటారు. ఈజ్ పశుపతి కృష్ణమూర్తి చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఓకే మేడం, మీరు ఈ గ్రూప్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము తను జ్యోతక్క గ్రూప్ పెట్టిన కాడి నుంచి జాయిన్ అయినామండి. తను మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. ఎనీ టైము అసలు ఏ ప్రోగ్రామ్ మేము ఎనీ టైంలో ఏదైనా సరే, మేమనే కాదు మా గ్రూప్లో మెంబర్స్కు ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా, స్కూల్ పిల్లలకే కానివ్వండి, చిల్డ్రన్స్కే కానివ్వండి, టెంపుల్కే కానివ్వండి, సర్వీస్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు. తను ఫస్ట్ అండి అసలు ఎనీ టైం నిద్రలో కూడా లేపి అడిగిన జ్యోతక్కని మాకు ఈ హెల్ప్ కావాలి అని అంటే ఎనీ టైం ముందు ఉంటుంది మాకు. తన ఎంకరేజ్మెంట్, తన వల్లనే మాకు కూడా మేము అసలు ఇంట్లో ఉండేవాళ్ళము. అంటే మా పిల్లలు చిన్నపిల్లలు ఓకే, తన వల్ల మేము వచ్చినాము. ఇంకా
తను చేసే యాక్టివిటీస్ చూసి అసలు మేము కూడా ఎందుకు రావద్దు, తనకు హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి మేము కూడా తనకు సపోర్ట్గా ఉన్నాము. ఓకే. ఇందులో కొంతమంది గేమ్స్ ఆడారు, కొంతమంది గేమ్స్ ఆడలేదు, కొంతమందికి బహుమతులు వచ్చాయి, కొంతమందికి రాలేదు. దానివల్ల మీ అభిప్రాయం చెప్తారా? ఇక్కడ గేమ్స్ కోసమైతే వాటి కోసమైతే మేము రామండి. ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుందనే వస్తాము. జ్యోతి అంటేనే మాకు ఎనర్జీ బూస్టర్. తను ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా కంపల్సరీ అటెండ్ అవుతాము. అసలు ఆ ఎనర్జీ వేరు. తను ఇచ్చే మా గ్రూప్లో వాయిస్ మెసేజ్కి అందరం ఇదైపోతాము, వచ్చేస్తాము అంతే. మేడం మీరు చెప్పండి, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి. మేము ఇట్లాంటి కార్యక్రమం పార్టిసిపేట్ చేయడానికి కూడా జ్యోతి గారే కారణం. ప్రతి దాన ధర్మాలకు కానీ మన తోటి చేయించడం కూడా ఆమె గొప్పతనం, మా గొప్పతనం కాదు. మాకు గిఫ్ట్లు ఇప్పించడం కానీ దేనికి కానీ. అసలు వంతా క్లబ్ అంటే ఒక త్రిశక్తి, అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి అన్నీ కలిపి జ్యోతి. అన్నీ చాలా చిన్నపిల్లలాగా యాక్టివేట్ చేస్తున్నాం మేమందరం. పోయిన సంవత్సరం ఒక ప్రోగ్రామ్ చూసి 10 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయిన దీంట్లో. చాలా ఇన్స్పిరేషన్ జ్యోతి. మేడం మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. గ్రూప్ లో ఉన్నందుకు మీరు ఎలా పాల్గొంటారు? మీ గ్రూప్ ద్వారా మీరు ఏమైనా బయట వాళ్ళకి సర్వీస్ చేస్తారా? మీ గ్రూప్ లో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మెంబర్స్ ఎలా ఉంటారు, అందరు కలిసిమెలిసి ఎలా ఉంటారు అనే అభిప్రాయాన్ని మాతో జ్యోతి గారు మాకు మొదటి నుంచి పరిచయము. తను పోయినసారి వాసవి వనితా క్లబ్గా సెక్రటరీ ఉండాలంటే ఉన్నాను. తనతో పాటు హెల్ప్ చేయడం, తనకి ఏ హెల్ప్ కావాల్సిన మేము చేసేవాళ్ళము. మొన్న స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు జావకు గ్లాసులు కావాలని చెప్పింది, ఎమ్మటే ఇచ్చాము. నాకు చాలా అసలు అక్కడ పిల్లల్ని చూసేసరికల్లా చాలా బాధ అనిపించింది. ఇదే విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ మా ఫ్రెండ్ది, అక్కడ కూడా వెళ్ళి ఇచ్చాను. అట్లా నేను సొంతంగా ఇచ్చాను అక్కడ. ఇక్కడ తను చేసిన దాన్ని చూసి అసలు చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా ఇట్లాంటి సేవలు ఎన్నెన్నో చేయాలని, ఇచ్చే దాతలు కూడా చాలామంది మున్ముందుకు రావాలని, వారి ద్వారా జ్యోతి వెలుగొందాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, మీకు ఎలా ఉంది? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ గ్రూప్ లో? నేను 2 years నుంచి ఉంటున్నాండి. చూసారు కదండి, జ్యోతి కృష్ణమూర్తి గారి మాటల్లో అయితే ప్రతి ఒక్క మహిళకి మేడం ఒక సూత్రం చెప్తున్నారు. మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు అంతకి 2 అంతలు మనకు సహాయం చేస్తారనే సూత్రాన్ని నమ్మి ఉన్నారు జ్యోతి కృష్ణమూర్తి గారు. అయితే జ్యోతి కృష్ణమూర్తి గారికి ఆ దేవుడు భగవంతుని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారు కదండి, సుమన్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చిన త్రిశక్తి వనిత గ్రూప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని. మరొక ఎపిసోడ్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు, మరి బాయ్.